ఇదైతే కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి. ఒరిస్సా కటక్‌లో మా ఇంటి దగ్గరలో బక్స్ బజార్ నుండైతే నవరాత్రులు చేసిన తర్వాతయితే దుర్గామాతనైతే ఊరేగించిస్తూ అనుపనందుకు తీసుకొనైతే వెళ్తారు నిమజ్జనం చేయడానికని చెప్పేసి. మేమైతే రోడ్ పాయింట్ నుండి నైట్ నుండి మార్నింగ్ వరకు చూసుకుంటూ వెళ్తూనే ఉంటాము. ఈ అల్లరి పిల్లలు ఎవరనుకుంటున్నారా? ఈళ్ళందరూ కూడా మా బాబాయ్ వాళ్ళ పిల్లలు. నాకు సిస్టర్స్, బ్రదర్స్ అయితే అవుతారు. నెక్స్ట్ మా బాబాయ్ అయితే మా డాడీ వాళ్ళ బెదర్ అనమాట. ఓన్ బెదరు పెద్ద బాబాయి. ఇక్కడ చూడండి ఎలా నవ్వుతూ మా పిన్ని వాళ్ళకి నవ్విపిస్తున్నారు. ఇక్కడ చాలా మంది మా వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటూ చూస్తున్నారు. ఈవిడైతే మాకు రిలేటెడ్ పిన్ అవుతారు. ఆవిడ స్మైల్ అయితే ఇచ్చేసింది. ఆ తర్వాత మా నాయనమ్మ గారికైతే అక్కడే కుర్చీసి కూర్చోబెడతాము. తర్వాత మా పిన్ని, మా బాబాయ్ వాళ్ళ వైఫ్, తర్వాత ఆళ్ళ పాప తను చూసారు ఐస్ క్రీమ్ అయితే తింటూనే ఉంది. మొదలు పెట్టేసింది రాగానే. ఈవిడ మా నాయనమ్మ, వాళ్ళ సిస్టరు. ఈళ్ళందరూ కలిసేసి అయితే నైట్ నుండి అయితే మార్నింగ్ వరకు చూస్తూనే ఉంటారు. ఇక్కడ అలా పిక్స్ తీసుకుంటూ నవ్వుకుంటున్నారు. పిల్లలైతే అటు ఇటు వెళ్ళిపోతారని చెప్పేసి వాళ్ళు అలా చూసుకుంటున్నారు. మా డాడీ చూడండి కూర్చొని చూస్తున్నారు అటు ఇటు చూసుకుంటూ. ఈళ్ళెందుకు హాయ్ చెప్పుతున్నారంటే, మాకు కూడా వీడియోస్ తీయని చెప్పేసి చాలా ఘనంగా నవ్వుకుంటున్నారు. బాబాయ్, అబ్బాయి అయితే "అక్క ఏంటక్క ఇంత దూరం వచ్చాము, ఎంతసేపు ఉంటాం కదా! నాకేదో ఒకటి కొనిపెట్టక్క" అని చెప్పేసి నన్నైతే ఆ రోడ్ పాయింట్‌లో తీసుకొనెళ్ళేసి, "తమ్ముడు ఆగరా అన్నీ వెళ్తున్నాయి కదరా! మనకింత వేడిగుంది, ఇంత జనాలున్నారు మట్టేస్తారంటే" అసలు ఊరుకోలేదు. తన కోసం ఒక లైట్ లాంటిది తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఒక్కొక్క దుర్గామాతనైతే అదే విధంగా శివుడు, పార్వతి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క వీధిలో ఒక్కొక్కలా రెడీ చేసి తీసుకొనెళ్తున్నారు. ఫైనల్‌గా అయితే మనకు పైన రెడీ చేసినవన్నీ కూడా గోల్డ్, ఎండుతోనైతే సిల్వర్‌తో రెడీ చేస్తారు. రియల్ గోల్డ్, ఎండుతో కూడా చేస్తారు. ఇవన్నీ ఎక్కడికెళ్తాయి అనుకుంటున్నారా? ఇవి నైట్ నుంచి స్టార్ట్ అవుతాయి. చాలా అంటే చాలా ఇదిలో బొమ్మలు ఎళ్తూనే ఉంటాయి. అలా తీసుకొనెళ్ళేటప్పుడు ఎవరు డెకరేషన్ చేసిన సాంగ్స్ అయినా, పాటలైనా అయినా మొత్తం వెళ్తూ ఉంటాయి. మనం నైట్ మొత్తం చూసుకుంటూ ఉంటాము. ఇవన్నీ కూడా ఒక ఏటికెళ్ళి నిమజ్జనం అయితే చేస్తారు. ఒరిస్సాలో దసరా అనేది చాలా ఫేమస్‌గా అయితే చేస్తారు. దుర్గామాత పూజ అయితే కంపల్సరీగా చాలా ఘనంగా చేస్తారు. ఫేమస్ కూడా చాలా మంది ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. మీరు కూడా నెక్స్ట్ ఇయర్ కూడా రావాలి అనుకుంటే వచ్చి చూడొచ్చు. ఇలా 3, 4 డేస్ నుండి అయితే నవరాత్రులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి చేస్తూ ఉంటారు గైస్.